ఒక ఫ్యామిలీ భూమిని వదిలేసి మరో గ్రహానికి వెళ్లే ప్రయాణం మధ్యలో జరిగిన ప్రమాదం వల్ల తెలియని గ్రహంపై చిక్కుకుపోతే అక్కడ ప్రమాదకరమైన జీవులు, ప్రకృతి విపత్తులు, ఇంకా ఒక రహస్యమైన రోబోట్ ఉంటే అసలు వాళ్ళు బతికి బయటపడ్డారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీసే లాస్ట్ ఇన్ స్పేస్. సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్, ఫ్యామిలీ డ్రామా అన్ని కలిసిన ఈ సిరీస్ నిజంగా చూడదగ్గదా లేక ఓవర్ రేటెడ్ షోనా? పూర్తి రివ్యూ తెలుసుకుందాం. లాస్ట్ ఇన్ స్పేస్ అనేది నెట్ఫ్లిక్స్ లో రూపొందించిన సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ సిరీస్. ఇది భవిష్యత్తులో జరిగే కథ. భూమి నివసించడానికి అనుకూలంగా లేకపోవడంతో మనుషులు కొత్త గ్రహాల్లో జీవించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి ఒక మిషన్ లో భాగంగా రాబిన్సన్ కుటుంబం అంతరిక్ష ప్రయాణం చేస్తుంది. కానీ అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళు ఒక తెలియని గ్రహంపై ల్యాండ్ అవ్వాల్సి వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళ అసలు సర్వైవల్ జర్నీ మొదలవుతుంది. ఈ కథలో ప్రధానంగా రాబిన్సన్ కుటుంబం ఉంటుంది. తండ్రి జాన్ రాబిన్సన్, తల్లి మౌరిన్ రాబిన్సన్. వాళ్ళు ముగ్గురు పిల్లలుంటారు: జూడీ, పెన్నీ, విల్. ఒక ప్రమాదం కారణంగా వీళ్ళు ఇతర కాలనీల నుండి విడిపోయి ఒక ప్రమాదకరమైన గ్రహంపై చిక్కుకుపోతారు. ఆ గ్రహంలో వాతావరణ సమస్యలు, ప్రమాదకరమైన పరిస్థితులు, అనుకోని శత్రువులు ఎదురవుతుంటారు. ఇక విల్ అనే బాలుడు ఒక రహస్యమైన రోబోట్తో స్నేహం ఏర్పడుతుంది. ఆ రోబోట్ ఎవరు? అది మంచిదా చెడుదా? ఈ కుటుంబం మళ్ళీ తమ మిషన్ ను చేరుకుంటుందా అనేదే ఈ కథలో ప్రధాన అంశం. అయితే ఈ సిరీస్ లో కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదు, కుటుంబ బంధాలు, తల్లిదండ్రుల బాధ్యత, పిల్లల ఎదుగుదల, త్యాగం వంటి భావోద్వేగాలు కూడా చాలా బలంగా చూపించారు. ఈ సిరీస్ లో మొదట ఆకట్టుకునేది విజువల్స్. నెట్ఫ్లిక్స్ ఈ షో కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేసినట్లు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. అంతరిక్ష నౌకలు, ఇతర గ్రహాలు, రోబోట్స్, ప్రకృతి విపత్తులు అన్ని హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంటాయి. టీవీ సిరీస్ చూస్తున్నామా లేక సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఈ సిరీస్ కి ఒక హైలైట్ రోబోట్. మొదట్లో ఈ రోబోట్ గురించి మనకు అనేక అనుమానాలు ఉంటాయి, కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ ఈ పాత్రతో ప్రేక్షకులకు కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. రోబోట్ మరియు విల్ మధ్య ఉన్న బాండింగ్ ఈ సిరీస్ కు ప్రత్యేక అట్రాక్షన్. చాలా సైన్స్ ఫిక్షన్ షోలు కేవలం టెక్నాలజీ, యాక్షన్ మీదే ఫోకస్ చేస్తాయి, కానీ లాస్ట్ ఇన్ స్పేస్ లో కుటుంబ సంబంధాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి కుటుంబ సభ్యుడి సమస్యలు, భావోద్వేగాలు, వారి మధ్య ఉన్న ప్రేమ చాలా సహజంగా చూపించారు. ప్రతి ఎపిసోడ్లో కొత్త సమస్య వస్తుంది. ఒకసారి వాతావరణ సమస్య, మరోసారి ప్రాణాంతక ప్రమాదం, ఇంకోసారి శత్రువుల బెదిరింపు. దీంతో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. జాన్ రాబిన్సన్ పాత్రలో నటించలేదు, అద్భుతంగా జీవించాడు. ఒక బాధ్యత గల తండ్రిగా, నాయకుడిగా తన పాత్రను బాగా పోషించాడు. మౌరిన్ రాబిన్సన్ పాత్ర కూడా చాలా బలంగా ఉంటుంది. తెలివైన నాయకురాలిగా ఆమె పాత్ర కథను ముందుకు నడిపిస్తుంది. పిల్లల పాత్రలు కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా విల్ పాత్ర ప్రేక్షకులను వెంటనే కనెక్ట్ చేస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. ప్రతి గ్రహం, డిజైన్, అంతరిక్ష సన్నివేశాలు చాలా అందంగా చిత్రీకరించారు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాల ప్రభావాన్ని పెంచుతుంది. విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే ఇది టీవీ సిరీస్లలో అత్యుత్తమైన వాటిలో ఒకటి అని చెప్పొచ్చు. మీకు సైన్స్ ఫిక్షన్ అంటే ఇష్టమైతే తప్పకుండా చూడాల్సిందే ఈ సిరీస్. ఇంటర్స్టెల్లర్, ద మార్టిన్ లాంటి కథలు నచ్చిన వారికి ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. ఇక ఫ్యామిలీతో కలిసి చూడగలిగే ఒక మంచి అడ్వెంచర్ సిరీస్ కావాలనుకుంటే షూర్ గా చూడండి. ఫస్ట్ ఫీడ్ యాక్షన్ మాత్రమే కోరుకునే వారికి కొంత స్లోగా అనిపించవచ్చు, కానీ లాస్ట్ ఇన్ స్పేస్ అనేది కేవలం స్పేస్ అడ్వెంచర్ మాత్రమే కాదు. ఇదొక కుటుంబ కష్టాల్లో ఎలా నిలబడింది, ఒకరికొకరు ఎలా సహాయపడ్డారనే భావోద్వేగ ప్రయాణం కూడా. అద్భుతమైన విజువల్స్, మంచి కథనం, గుర్తుండిపోయే రోబోట్ పాత్ర, బలమైన కుటుంబ భావోద్వేగాలు ఈ సిరీస్ ను ప్రత్యేకంగా నిలబెడతాయి. సైన్స్ ఫిక్షన్ అభిమానులకి ఇది తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్. అయితే లాస్ట్ ఇన్ స్పేస్ చూసారా మీరు కూడా? అయితే మా కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, శ్రావ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.